3 సంవత్సరాలు రైట్. తెలంగాణ రాజకీయాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మరింత వేడెక్కిస్తున్న పొలిటికల్ ఇష్యూ మరొకటి ఉంది. అదే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు ఈ నెల 18లోగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే మిగిలింది 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక తెలంగాణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు ఇచ్చింది బీఆర్ఎస్. కొందరిపై వేటు వేయాలని బీజేపీ కూడా కోరింది. స్పీకర్ ఆఫీస్ వేగంగా నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆలోగా నిర్ణయం ప్రకటించకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. దానిపై విచారణ జరుగుతూ ఉన్న సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక కోర్టు ధిక్కరణ చర్యల నుంచి స్పీకర్ కు మినహాయింపు లేదని వ్యాఖ్యానించింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ మేరకు సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెల 18తో ముగుస్తుంది. ఇక పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో 8 మంది నుంచి వివరణలు తీసుకున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. క్రాస్ ఎగ్జామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రమే విచారణకు రాలేదు, గడువు కోరారు. కడియం శ్రీహరి మరింత సమయం కావాలని అడగటంతో అది పెండింగ్ లో ఉంది. ఇక దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తానని చెబుతున్నారు. ఇక ఉప ఎన్నికలకు భయపడేది లేదని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠ రేకిస్తుంది. ఇక ఈ నెల 18లోగా నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టును స్పీకర్ మరింత గడువు కోరతారా? ఇందుకు కడియం శ్రీహరి సమయం అడిగిన అంశాన్ని ప్రస్తావిస్తారా అనే ప్రశ్నలు చర్చలో ఉన్నాయి. అదే జరిగితే స్పీకర్ విన్నపాన్ని ధర్మాసనం మన్నిస్తుందా? విచారణ పూర్తయిన ఎమ్మెల్యే సంగతి ఏంటి అని ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? దానం నాగేందర్ గురించి అడిగితే ఏం చెబుతారు? ఈ ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తెతో వెళ్లి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసి మాట్లాడారు. అనర్హత పిటిషన్ విచారణపైనే చర్చించినట్లు సమాచారం. రాజీనామా చేయమంటారా? రాజీనామా చేసి మళ్లీ స్టేషన్ ఖన్పూర్ లో పోటీ చేయమంటారా? ఇక రాజీనామా చేస్తే తనకే టికెట్ ఇవ్వాలని హామీ పొందారా అనేది స్థానికంగా చర్చగా మారింది. కడియం శ్రీహరి చెప్పిన దానికి కాంగ్రెస్ పెద్దలు ఏమన్నారు అన్నది క్లారిటీ లేదు. ఈ నెల 18 వరకు గడువు ఉండటంతో ఆ సమయంలోపే ఏదో ఒకటి చెప్పాలని కాంగ్రెస్ పెద్దలను కడియం అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక దానం నాగేందర్ మాత్రం రాజీనామాకు ఫిక్స్ అయ్యారనే టాక్ అయితే నడుస్తోంది. కాకపోతే రాజీనామా చేస్తే ఖైరతాబాద్ టికెట్ తనకే ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. దానికి కాంగ్రెస్ పెద్దలు ఓకే అన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇదే విధంగా ఉప ఎన్నిక ఎదుర్కొన్న దానం నాగేందర్ ఓడిపోయారు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఖైరతాబాద్ లో దానం రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికకు పొంతన ఉండదనే లెక్కలు ఉన్నాయి. అంతేకాదు ఖైరతాబాద్ ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి దానం కడియంల కదలికల మధ్య డిసెంబర్ 18 లోపు ఏం జరుగుతుందనే చర్చ అన్ని వర్గాల్లో ఉంది.